కుల మాటలు నీటి మీద మూటల్లా తేలిపోయాయి. వాటి స్థానంలో పడిగాపులు కాసి కాసి విసిగి వేసారిన రైతుల ధర్నాలు, రాస్తారోకోలు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఏదో అడపాదడపా వర్షాలు పడుతుండడం వల్ల పత్తి, మొక్కజొన్న మొక్కలు ఎదుగుతున్నాయి. కానీ వాటికి సమయానికి వేయాల్సిన ఎరువులు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలతో సతమతమవుతుంటే మరోవైపు నల్లబజారులో అమ్మకాలు అన్నదాతను కొంగదీస్తున్నాయి. మందుకట్ల పరిస్థితి ఖమ్మం పోతే ఖమ్మాలు దొరకట్లేదు, షాపులలో బంగ్లా పోతాను, నానా దుఃఖాలు దిగి తెచ్చుకుంటాను. అంత బ్లాక్ మార్కెట్ ఏంటంటే అట్నే ఉంది, అట్టయితే ఇస్తాం లేకపోతే లేదని చెప్తారు కోట్లల్లో. అయినా కానీ అవసరం కాబట్టి తెచ్చుకుంటున్నాం, వేస్తాను. 250 రూపాయలు ఉంటే 400 అంటారు. అట్లా కట్టకు ఒక 100 రూపాయలు, 150 రూపాయలు ఎక్స్ట్రా. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి ఒక 50 రూపాయలు కిరాయి. అన్ని మాకు లాస్ట్కి వచ్చేసరికి దండగొస్తుంది. ఎంఆర్పీకి ఇవ్వాలి కానీ ఎంఆర్పీకి ఆడిస్తారండి. ఇప్పుడు వాళ్ళు సరుకు లేదని అంటారు. వచ్చిన వాళ్ళు బ్లాక్ లో కొంతమంది ఇచ్చేస్తారు, కొంతమంది డైలీ కస్టమర్. ఒక రైతు మంచోడైతే వాళ్ళు కన్వీనియంట్కి ఇస్తారు. ఇప్పటికే ప్రకటనలకే పరిమితమైన 7 గంటల కరెంటుతో అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా సరిలేని సరఫరాతో భగ్గుమంటున్నారు. అప్రకటిత అనధికార కోతలతో సేద్యం దైవాధీనంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. దానికి తోడు పొలిమీద పుట్రలా ఎరువుల కొరత, కోరిన ఎరువు లేక, విద్యుత్తు సరఫరా లేక రైతుల అవస్థలు ఎన్నని చెప్పాలి, ఏమని వర్ణించాలి? వర్షాలు రావు అనుకున్నారో, వస్తే ఏంలేనని మిన్నకున్నారో గాని అధికారులు ఎరువుల నిల్వలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన యూరియాను వేగవంతంగా తెప్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాంతో సీజన్ ప్రారంభం నుంచి ఆగస్టు వరకు రావాల్సిన ఎరువుల కోటాలో 5 లక్షల టన్నుల మేర కొరత ఏర్పడింది. ఇప్పుడు రైతులు బారులు తీరేలా చేసింది. ఖరీఫ్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎరువులు 41.55 లక్షల టన్నులు. దీనిలో డీఏపీ 7.30 లక్షల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 11.50 లక్షల టన్నులు, యూరియా 16.5 లక్షల టన్నులు, ఎంఓపీ, ఎస్ఎస్పీ, ఇతర ఎరువులు కలిపి 6.25 లక్షల టన్నులు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులను పంట సీజన్లో ప్రణాళిక ప్రకారం కేంద్రం నుంచి ర్యాక్ల ద్వారా తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాటిని తీసుకొచ్చి సక్రమంగా పంచిపెట్టడంలోనూ ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనత ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో ఎరువుల కొరతను ముమ్మరం చేసింది. కోటా రావాల్సినటువంటి దానిలో ఇప్పుడు 2 నుంచి 3 లక్షల టన్నులు డెఫిసిట్ ఉంది. అంటే కేంద్రం మనకు సరఫరా చేయలేదు. యూరియా 2,50,000 టన్నులు మనకు ఈ ఆగస్టుకు రావాల్సింది ఇంతవరకు రాలా. ఆ విధంగా కనుక మొత్తంగా చూస్తే ఏంటంటే 16.5 లక్షల టన్నుల్లో ఈ రోజుకు యూరియా వచ్చింది ఎంత అంటే 8 లక్షల టన్నులు. అంటే మరొక 5 లక్షల టన్నులు సుమారుగా కొరత ఉంది. వర్షాలు సక్రమంగా లేకపోయినా, ప్రాజెక్టులో నీళ్లు లేకపోయినా సరే రైతులు అప్పులు చేసి ఉన్నంతలో పంటలు పండించుకోవడానికి ముందుకొస్తే ఆ మేరకు కూడా రైతులకు ఎరువులు సప్లై చేయలేకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయము. ఇవాళ మెదక్ జిల్లాలో చూసినా, వరంగల్ జిల్లాలో చూసినా, అనేక ఇతర రాయలసీమ జిల్లాల్లో చూసినా డిఏపీ కొరకు, యూరియా కొరకు రైతులు పెద్ద పెద్ద క్యూలు కడతా ఉన్నారు. మరి ఇంత జరిగినా సరే వాళ్ళు ఎరువులు సప్లై చేయలేకపోతా ఉన్నారంటే దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రత్యేకించి ఇతర దేశాల నుంచి ఏదైతే ఎరువులు వస్తూ ఉన్నాయో ఆ వచ్చే ఎరువులు మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయించడంలో కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం విఫలమవుతా ఉంది. దాన్ని పర్సూ చేయడంలో కూడా మన పార్లమెంట్ సభ్యులు చొరవ ప్రదర్శించడం లేదు. అదేవిధంగా మన రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు కోటా కూడా తెచ్చుకోలేకపోతే ఇంతకంటే దుస్థితి మరొకటి ఉండదు. డీఏపీ ఏప్రిల్లో 51,000 టన్నులు రావాల్సి ఉండగా 28,000 టన్నులు మాత్రమే వచ్చింది. మేలో 42,000 రావాల్సి ఉండగా 21,000 టన్నులే వచ్చింది. జూన్లో 51,000 టన్నులకు గాను 53,000 టన్నులు వచ్చింది. జూలైలో 1,57,000 టన్నుల డీఏపీ రాష్ట్రానికి రావాల్సి ఉండగా వచ్చింది 86,000 టన్నులే. ఆగస్టులో మొత్తం 1,86,000 టన్నులు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు వచ్చింది 39,000 టన్నులు మాత్రమే. యూరియా చూస్తే ఏప్రిల్లో 1,00,000 టన్నులకు 1,37,000 టన్నులే వచ్చాయి. మేలో 1,25,000 టన్నులకు 1,39,000 టన్నులు వచ్చాయి. జూన్లో 2.5 లక్షల టన్నులు రావాల్సి ఉండగా 1,81,000 టన్నులే చేరాయి. జూలైలో 4,09,000 టన్నుల యూరియా అందాల్సి ఉండగా 2,55,000 టన్నులే వచ్చింది. ఆగస్టు నెలాఖరు నాటికి 4 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి చేరాల్సి ఉండగా ఇప్పటికీ 1,18,000 టన్నులే వచ్చింది.
ఉన్న ఆ కొద్ది ఎరువుల్ని అధిక ధరలకు అమ్ముతున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎరువుల వ్యాపారులు సిండికేట్ గా మారి జిల్లాల సరిహద్దులు దాటించి వ్యాపారం చేసుకుంటున్నా చర్యలు తీసుకుంటున్నా పాపాన పోవడం లేదు. ఎకరా ఉన్న రైతు నుంచి 5 ఎకరాలు సాగు చేసే రైతులకు సైతం ఒక్కో పాస్ పుస్తకంపై 2 బస్తాల యూరియా మించి ఇవ్వడం లేదు. దాంతో రోజూ ఉదయాన్నే క్యూలో నిల్చొని యూరియా అందక ఉసూరుమని నిరాశగా వెనుదిరుగుతున్నారు రైతులు. నల్గొండ జిల్లాలోని మునుగోడు, చండూరు, మాల్, హాలియా, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఎరువుల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఒక్కో యూరియా బస్తాను 50 నుంచి 80 రూపాయలుగా అధికంగా ధర వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో హోల్సేల్ డీలర్లు ఎరువుల సంస్థలకు చెందిన ప్రతినిధులతో కుమ్మక్కై అవసరం లేని మిశ్రమ ఎరువుల్ని బలవంతంగా అంటగడుతున్నారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయి. క్యాష్ క్రెడిట్ సౌకర్యమున్నా అవి ముందుకొచ్చి ఎరువుల వ్యాపారం చేయడం లేదు. దాంతో రైతులు పట్టణాలకొచ్చి గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షిస్తున్నారు. రోజు ఊరు నుంచి రావడానికి రవాణాతో పాటు భోజనం ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయని వాపోతున్నారు. యూరియా బస్తాలు సక్రమంగా ఇస్తలేరు, ఎప్పుడు వచ్చినాయి తెలుస్తలేదు, ఎంత అలాట్మెంట్ చేశారు, ఏ మండలం చేశారు, ఎన్ని బస్తాలు వస్తున్నాయో తెలుస్తలేదు. ఆఫీసు పోతే జేడీని అడగమంటారు, జేడీ కాడిపోతే కలెక్టర్ కాడి పొమ్మంటారు. ఆడిపోయినా వ్యాగిన్ ఎప్పుడు వచ్చింది తెలియదు అంటారు, బస్తాలు ఎప్పుడు వచ్చింది తెలియదు అంటారు. 10 రోజులు ఊరి వేయకుంటే ఈ పెట్టే పెట్టుబడి మొత్తం దండగా, రైతుకు ఏం మిగలదు, రైతు 1 రూపాయి మిగలదు. అందులో ఇప్పుడు పని చేయడేస్తే రోజు 200 రూపాయలు అక్కడ కూలిపోతుంది. అక్కడ గొడ్లు పశువులు మొత్తం గుంజలుగా ఉంటున్నాయి. అక్కడ వీడికి వచ్చి కాలు కాస్తే ఏం లేదు, వచ్చిన రోజు 50 రూపాయలు దండ ఖర్చు పెట్టుకోను, బస్కి రాలి ఈడికి పోను. పొద్దున వస్తున్నాము, అన్నం నీళ్లు తాగకుండా వచ్చి పొద్దుగుకులు ఉంటున్నాము, ఊకనే పోతున్నాము. ఇక్కడ 3 రోజుల ఈ మెట్ల కాడ లైన్ కట్టి 3 రోజులు కడితే ఇంతవరకు నాకు రాలేదు. కూలికి నీళ్ళకి గడవాలి, బువ కూడా లేకుండా వస్తున్నాం సార్. మేము వాడికి తిండి కూడా 7 గంటలకు 6 గంటలకు వచ్చి లైన్ కడతా, 7 గంటలకు తిని వస్తున్నాం సార్. బువ 7 గంటలకు వచ్చి నిలబడి లైన్ నిలబడి ఇస్తే అవుతుంది. ఇవ్వలేము, మళ్ళీ మేము వచ్చి రేపు రాబో ఎల్లుండి రాబో 4 రోజులు అంటే తిరుగుతున్నాం. సేల్పాయిన తర్వాత వాటికి పిండి కట్టడం అవుతుంది, వర్షం పచ్చగాలు చూసే టైం దానికి పిండి తెలం అవుతుంది. ఎట్లా చేసుకుని ఎట్లా బతకాలి మేము? కలుపు కోసుకుంటూ సరే ఆడిపోతే షేన్ కలిపోతే ఏడ్చి ఒకటి తక్కువ ఉంది మాకు. కలుపుదామంటే అలా చేతికి దొరుకుతలేదు కలుపు, గిరిగితుంది. అది ఊరి అయితే పెద్ద అవుతుంది, పెద్ద అవుతుంది. అది వస్తనే లేదా ఊరే సాధులు నెలలాంచి తిరిగినా కూడా బువ్వకు నీళ్ళ కలవాల్సిన ఇంటికి పోతే పగలు కొడుతున్నారు. మేమేం చేయవచ్చు? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కాంప్లెక్స్, డిఏపి, పొటాషియం ఎరువులకు కొరత లేకున్నా పెరిగిన ధరలతో వాటి కొనుగోళ్లకు రైతులు నిరాసక్తత కనబరుస్తున్నారు. యూరియా వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఎక్కడా అవసరాలకు సరిపడనంత యూరియా అందుబాటులో లేదు. వచ్చిన ర్యాక్లు వచ్చినట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సరఫరా చేస్తున్నా ఫలితం శూన్యం. ఇది చాలదన్నట్లు పైరవీకారులు, పలుకుబడి గల పెద్దలు వచ్చిన యూరియాలో పెద్ద మొత్తంలో ఎగరేసుకుపోతున్నారనే విమర్శలున్నాయి. మళ్ళీ పోయి ఇక్కడ దొరుకుతలే అని చెప్పి అలా బ్లాక్ లో కొనేటువంటి పరిస్థితి వచ్చింది. 350 బత్త కొనుక్కొని ఆ పొలానికి 2 పిండి కూడా వేయకుంటూ కలుపు మందు వేసి వచ్చి మందేద్దాం అనుకుంటే ఈ టైంలో వస్తే సహకార బ్యాంకుల కనీసానికి మనిషికి 4 కాదు 2 దొరికే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులు అప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటికాడ ఎట్లా కట్టేసి కూలి మనిషిని పెట్టి 3 రోజుల కాంచి నేను 3 రోజులు 600 రూపాయలు పోయినా పర్లేదు, నాకు 4 బత్తాలని రావాలి, నేను పంట సాగు చేసుకుంటా, పంట పండించుకుంటాను వస్తే కనీసానికి దొరికే పరిస్థితి లేదు. పొద్దుగారు వస్తే 7 గంటల కానిచ్చి వస్తాయి. ఇప్పుడు 3 అయింది, 3 కానిచ్చి ఇప్పుడు బస్తాలు దొరకలేదు, ఏం లేదు. ఇప్పుడు పని పోయింది, పాడిపోయింది, ఉపవాసం ఉండి ఇప్పుడు బస్తాలు ఏం లేవు. ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు నెల సిట్టీలు ఉండేవి, సిట్టీలో కూడా అయ్యలేదు. ఇప్పుడు మరి ఇద్దరు మరి ఇప్పటికీ నిలబడి యాస్ట్ వచ్చింది, గేరొచ్చి కూడా పక్కన జరిగిర్రు మనుషులు కూడా. సమస్య ఇప్పుడే ఇలా ఉంటే యూరియా అవసరం మరింత ఎక్కువగా ఉండే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పరిస్థితి ఏంటనేది రైతుల్ని తొలిచేస్తున్న ప్రశ్న. ఇంకా అవసరమున్నదని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. వరంగల్ జిల్లాలో గూడూరు, జఫర్గఢ్, పరకాల, సాయంపేట మండలాల్లో యూరియా కొరత తీర్చాలని ఈపాటికే రైతులు ఆందోళనకు దిగారు. గూడూరులో మహిళా రైతుల మధ్య తోపులాట జరిగింది. గంటల తరబడి క్యూ కట్టినా బస్తా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు మాత్రం పాతపాటే పాడుతున్నారు. యూరియా కొరత లేదు, ఈ నెలాఖరు తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఒకేడాది డిఏపి కొరత ఉంటే మరో ఏడు యూరియా, ఇలా ఏటా ఏదో కొరత వెంటాడుతూనే ఉంది. చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగంలో మాత్రం అదే నిస్తేజం. అదను దాటాక యూరియా ఇచ్చినా లాభముండదని రైతులు అభిప్రాయపడుతున్నారు. బ్లాక్ మార్కెటింగ్ నిరోధించి వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు ఎరువుల డీలర్లపై ముమ్మర దాడులు నిర్వహించి దేశానికి అన్నం పెట్టే రైతుల కష్టాలు కడతీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.